ఏంటి మాయా ఇంకా క్లోజ్ చేయలేదా? తాగొచ్చావా? అవును. చెల్లెలు ఒంటరిగా ఉందిగా, దాన్ని చూసుకోవాలిగా. అవును. నేనున్నానన్న ధైర్యంతో తాగి లేటుగా వచ్చావు. అరే నువ్వు ఉన్నావు కదా మాయా, మరి ఇంకేంటి? రేయ్, బాధ్యత ఉండాలిరా. ఓహో, సెలబ్రిటీ అట, సెలబ్రిటీ. చిటి ఎక్కడికి వెళ్ళావు? ప్రమోషన్ వచ్చింది కదా, అందుకే పార్టీ చేసుకోవడానికి వెళ్ళా. డబ్బు ఎక్కడిది? నా దగ్గర లేవు, అందుకే నువ్వు ఇంట్లో దాచుకున్నావుగా, అవి తీసుకెళ్లి పార్టీ చేసుకున్నా. సిగ్గుందా? చెల్లాయ్, అన్నయ్య అనేవాడు దొంగ పాలు తాగే పిల్లి కాదమ్మా, నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లమ్మా, తల్లి. నేను దుద్దుల కోసం దాచుకున్న డబ్బులవి. సరే, దుద్దులు కొనడానికి దాచుకున్నావు, ఇల్లు కొనడానికి దాచుకున్నావు, నెక్స్ట్ మంత్ జీతం వచ్చినప్పుడు చూసుకుందాం, దానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నాకు ఈ రోజే కావాలి, ఇవ్వగలవా నువ్వు? ఇవ్వలేను. మొద్దు, నీ క్యాష్ సరుకైంది. అయినా వాకిట్లో నిలబెట్టి క్వశ్చన్లు అంటే నువ్వేమన్నా నా బాబువా? చెప్పు, బాబువా? ఇది నా డబ్బు. నీ డబ్బా? ఇతరుల డబ్బు తీసేటప్పుడు అడగాలని తెలీదు? తమాషాగా తీశానంతేనే, మరి ఓవర్గా మాట్లాడు. ఫోన్ చేసి పడుకో. ఇదిగో, నేనే నీకోసం కొన్నాను. దీనికోసం డబ్బులు దాచావా? అందుకే అంత అప్సెట్ అయ్యావా? సరే, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. నీలాంటి వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏంటి? ఫర్ దిస్ ఆఫీస్ నీలాంటి వాడే కావాలి. ఓ, హలో. హలో మారన్, గివ్ మీ వన్. హే అర్జున్, ఎలా ఉన్నారా? చాలా రోజులైంది కాలేజీలో కలవడమే. ఫ్రీగా ఉన్నావా? మారన్, ఐ నీడ్ టు మీట్ యు. టీ నగర్ రాగలవా? నిన్న నావో. ఓకే, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఐల్ షేర్ ద లొకేషన్. ఓకే, ఐల్ సీ దట్. ఓకే. ఏంటి ఇన్స్పెక్టర్, కాలేజీలో కలవడమే. ఎలా ఉన్నారు? ఇన్స్పెక్టర్ ఏం వద్దు, మనం ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడు. కాలేజీలో నిన్ను ఎర్రి బాబు ఇన్స్పెక్టర్ అనే పిలు. అది తనెవరు? తను నా అసిస్టెంట్. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రే తమ్ముడు, పోరా, అటు వెళ్ళి ఎవరు రాకుండా చూసుకో. పోరా, పో, త్వరగా పో. పోరా, నిప్పులా పనిచేయాలి, పో. ఐ క్విట్. ఓకే, నీ వర్క్ని నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నాను. యువర్ బోల్డ్, యువర్ గట్సీ, కాన్సిక్వెన్సెస్ని ఆలోచించకుండా నీ పాటికి నిజాలను రాస్తున్నావు. ఐ రెస్పెక్ట్ దాట్. థ్యాంక్స్. నేను విషయానికి వస్తాను. నా ఫ్రెండ్ ఒకడు పోలీసే, ఏదో ఒక ఎక్స్ మినిస్టర్ ఒక పెద్ద స్కామ్ ప్లాన్ చేయడం గురించి నాతో షేర్ చేసుకున్నాడు. 1 వీక్లో మిస్ అయిపోయాడు. వెతికి చూసాం, బట్ హీ వానిష్డ్. మారన్, ఐ నో హీస్ ఇన్ గ్రేట్ డేంజర్ అండ్ మేబీ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. మై పాయింట్ ఇస్, తర్వాత నేను ఆ మినిస్టర్ని ఫాలో అవడం మొదలుపెట్టాను. అతని హోటల్లో రేపు ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్లో ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి నార్త్ ఇండియా నుంచి ఎవడో బ్రోకర్ వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఓకే, అందుకు నేనేం చేయాలి? ఓ స్టింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేసి ఆ హోటల్లో ఏం జరిగేది నాకు ఎక్స్పోజ్ చేయాలి. సిగరెట్.
నువ్వు పోలీసువే కదా, ఇది నువ్వే చేయొచ్చుగా. ది ఆన్సర్ ఇస్ ఇన్ యూర్ క్వశ్చన్. నేను పోలీస్ని. పొలిటీషియన్స్ దగ్గర కూడా రానివ్వరు. నాకెన్నో రూల్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి, నీకు అలాంటివి ఏమి లేవు. ఐల్ టెల్ యూ వాట్, విల్ వర్క్ టుగెదర్. నీకు అవసరమైన ఇంటెల్ని నేను ఇస్తాను, నాకు అవసరమైన ఎవిడెన్స్ని నువ్వివ్వు. వెరీ రిస్క్ మారన్. నీ ఇంటెన్షన్ నాకు బాగా అర్థమైంది. ఈ ఆవేశం, ఉత్సాహం ఇవన్నీ ఈ వయసులో సహజమే. బట్ ఐఎమ్ కన్సర్న్డ్. సార్ తప్పదు సార్, ఎవరో ఒకరు ముందడుగు వేయాలి సార్. ఎన్నాళ్ళు ఇలా కంటికి కనిపించిన ఎవడో ఒకడు మనల్ని మేపుతాడని మనం గొర్రెల మందలా గుడ్డిగా వెనకాలే వెళ్తాం. జర్నలిజం కోసం, నిజం కోసం ప్రాణాలు ఇచ్చిన వారు సత్యమూర్తి గారు, మీ నాన్న. ఆయన్ని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. నిన్ను చూస్తుంటే ఆయనే నాకు కనిపిస్తున్నారు. అందుకే నేనెంత భయపడుతున్నాను. సార్ వాట్స్ ప్లాన్? మచా, ఆ పల్లి రూమ్ ఇంటర్కామ్ కాల్స్ అన్ని నేను ఇచ్చిన ఫోన్ కి డైవర్ట్ చేశాను. ఓకే ఇక ఆ రూమ్ నుంచి వచ్చే కాల్స్ అన్ని నీకు మాత్రమే రిసీవ్ అవుతాయి. ఓకేరా, సూపర్ రా. ఇక అంతా నీ గేమ్. మూసుకొని పెట్టి. అయ్యా నమస్కారం. కూర్చో సార్. ఇదేనా మిషన్? అవును సార్. హలో, రూమ్ సర్వీస్. బాబు, 1107 నుంచి మాట్లాడుతున్నాను. ఒక చిల్లీ చికెన్, 1 చిల్లీ చికెన్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, జేమిసన్ విస్కీ ఒక ఫుల్ బాబు. 1 బాటిల్ ఆఫ్ జేమిసన్ విస్కీ. Your order may take 30 to 45 minutes. Thank ఓకే you. మా. హలో, రూమ్ సర్వీస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మారన్, టేక్ కేర్. ఓకే. ఏ ఆగు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రే, నేను వెళ్ళమన్నాను కదా, సార్, వెళ్ళు. నేను ఇటువైపు వెళ్ళాను. వాడిని వెళ్ళమా. నేను చూసుకుంటాను. సార్, ఇది మ్యానుఫ్యాక్చర్ చేసేది ముంబైలో సార్. సార్, ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామంటే ఎంత కష్టమైన మ్యానుఫ్యాక్చర్ అయినా సరే ఇండియాలోనే చేసేంత లెవెల్కి వచ్చేసాం సార్. ఈ రోజు అది చూసుకుంటే సరే, ఈవీఎం మెషిన్స్ లో గోల్మాల్ చేయడం కుదరదంటగా. ఎవరిని అడిగినా అదే అంటున్నాడు. రేపు నేను ఫూల్ అవ్వకూడదు. సార్, అసలైన మిషన్ లో మనం ఏం చేయలేం సార్. బట్ మనం అందులో ఒక మైక్రోచిప్ ఇన్సర్ట్ చేస్తే బయట నుంచి దాన్ని కంట్రోల్ చేయగలం. మనం అదే ఇప్పుడు చేయబోతున్నాం. ఐ షో యూ ఎ శాంపుల్ సార్. వద్దు, ఇంతకు మించి నేను తెలుసుకోవడం నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఇంతవరకు నేను నీకు ఇచ్చిన సీలన్నీ కేవలం అడ్వాన్సే. ఇందులో ప్రూవ్ చేసి చూపించు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని నీకే, అందుకు నేను గ్యారంటీ. షూర్ సార్. సార్, యాజ్ వి సెడ్ ఎర్లియర్, మిషన్ మా బాధ్యత. బట్ దాన్ని మార్చిపెట్టే వాళ్ళు మాత్రం ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అదంతా నేను చూసుకుంటాను. నమ్మకమైన వాడేగా? నమ్మకమైన వాడే సార్, కరెక్ట్ గా చేస్తాడు. చెవిలో మిషన్ ఒకటి. సర్లే, తీసుకుపో తీసుకుపో. ఓకే, టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న రాజకీయ నాయకులు
నకిలీ ఈవీఎం మిషన్లని వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి సంబంధించి 5 స్టార్ హోటల్లో రూమ్ వేసుకొని మరీ చర్చలు జరుపుతున్నారా? ఆర్ఎం నగర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నందువల్ల దీని మీద ఉన్న అనుమానాన్ని నిజం చేసే విధంగా ఒక ఆడియో ఎవిడెన్స్ మన పత్రికా విలేకరులకి దొరికింది. తొందరపడకు, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించి. మనం రాసేది వాస్తవం, ఆలోచించడానికి ఏం లేదు. ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం ఆర్ఎం నగర్ బస్టాండ్ దగ్గర నకిలీ ఈవీఎం మిషన్లని కనిపెట్టడం జరిగింది. తర్వాత ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ సంఘటన నగర ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. దీనికి సంబంధించి ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు రంగరాజ్ పాండే గారు. నమస్కారం సార్. ఈవీఎం అనబడే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని అంత సులభంగా ఎవరు ట్యాంపర్ చేయలేరండి. అది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. మీరు ఏ నెంబర్ నొక్కుతారో అది ఆ నెంబర్ చూపిస్తుంది, అంతే. దీన్ని ఎంతో మంది రాజకీయవాదులు, టెక్నీషియన్స్ ఛాలెంజ్ చేశారు. కానీ అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ముందే నిరూపించబడింది. ఏంటయ్యా ఇది? అనుభవం ఉన్నవాడివి, ఏదో సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయావు. ఈ ఉప ఎన్నిక ఉపయోగించుకుని పదవిలోకి వస్తావనుకుంటే ఇలాంటి వెధవ పని చేసేవేంటి? లేదండి, దీనికి నాకు ఏ సంబంధం లేదు. నాకే కబుర్లు చెప్తున్నావా? ఎవరయ్యా మారన్? అతని దగ్గర ఏదో ఆడియో ఆధారం ఉందట. అది వాడు జర్నలిస్టు, వెర్రి వెదవండి. నేను మేనేజ్ చేస్తానండి. రాజకీయ ప్రముఖుల వల్ల ఎన్నో పెద్ద దేశాలకు సాధ్యం కాని ఈ విషయాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ ఎన్నికల కమిషన్ కోసం తయారు చేసింది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని ట్యాంపర్ చేయడం ముమ్మాటికి అసాధ్యం. చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇక రాబోయే కాలంలో ద న్యూస్ ఛానల్ కి చెందిన మారన్ నమోదు చేసే వార్తలు ప్రజల్ని ఆకట్టుకుంటాయన్నది వాస్తవం. సార్, థ్యాంక్ యూ సార్. ఓవర్గా గంతులేకు, అది నీకు మంచిది కాదు. సార్, నేను ఇప్పుడే ఆడుతున్నాను సార్. ఇంతవరకు ఆడలేదు సార్. ఇదిగో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. అలాగే సార్. ఏముంది సార్? సార్, అదేంటో చెప్పానండి సార్. సార్, అయ్యా కోపం వచ్చిందే.